డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. సొసైటీలో కొన్ని చూస్తున్నా వింటున్నా కూడా చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. ఓపెన్ గా చెప్పాలంటే 45 సంవత్సరాల సవతి తల్లితో 17 ఏళ్ల బాబు లేచిపోయాడు. అది కూడా ఇది ఎక్కడ జరిగింది? హర్యానా ప్రాంతంలో జరిగింది. రామకృష్ణ అనే వ్యక్తి మొదటి భార్య చనిపోయింది. కొన్ని అనారోగ్య కారణాలు లేకపోతే ఇంకేదో ఇబ్బందుల వల్ల ఆవిడ చనిపోయిన వెంటనే మౌనిక అనే ఆవిడ్ని రెండవ భార్యగా పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే కొడుకు ఒకడే ఉంటున్నాడు, 17 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తల్లి అవసరం ఉంటుంది కదా, ఆ నేపథ్యంలో పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మౌనిక కొన్ని రోజుల పాటు ఆ 17 ఏళ్ల కుర్రాడితో బాగానే ఉంది, ఒక తల్లి లాగానే వ్యవహరించింది. కానీ ఇంకా డేస్ గడుస్తున్న కొలది వాళ్ళిద్దరి మధ్యలో శారీరక సంబంధం అనేది ఏర్పడింది. ఆ విషయాన్ని కూడా రామకృష్ణ అసలు గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకనంటేను అతను తల్లిగానే తీసుకొచ్చాడు, తల్లిగానే చూసుకుంటుంది అని చెప్పేసి అనుకున్నాడు. కానీ వారిద్దరి మధ్యలో అసలు శారీరక సంబంధం అనేది ఉండడం ఆయన చూడలేకపోయాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ఇట్లా ఇద్దరు ఇంట్లో కనిపించడం లేదు, నా భార్య ఉన్ని కొడుకు ఇద్దరు లేచిపోయారు అని చెప్తే అక్కడున్న పోలీసులు షాక్ అయ్యారు. అంటే అసలు మానవత్వం ఎక్కడ వెళ్ళిపోతుంది, మనుషులు ఎట్టుపోతున్నారు, అసలు రాను రాను రోజుల్లో ఇంకా ఏమి చూడాల్సి ఉంటుంది అనేది ఏమీ తెలియట్లేదు. ఆవిడ ఏజ్ ఏంటి? దాదాపుగా తల్లి ఏజ్ అంటే 45-50 దాకా ఉంటాయి. అలాగే ఇతని ఏజ్ 17 years, అంటే మైనర్ పిల్లాడితోటి ఆవిడ లేచిపోవడం జరిగింది. భర్తను వదిలేసి రెండో భార్యగా వచ్చిన ఆవిడ కుర్రాడితో లేచిపోయింది. పోలీసులు దాన్ని కేసు ఫైల్ చేసేసారు, అది దర్యాప్తు చేస్తున్నారు, వారి కోసం గాలింపులు జరుగుతున్నాయి. కానీ ఇలాంటి కేసులలో మనం చూసుకుంటే ఎలా జరుగుతుందంటే, ఆయన పిల్లోడు వచ్చేసి మైనర్ కాబట్టి పోక్సో అనేది ఖచ్చితంగా అందరికీ వర్తిస్తుందండి. ఎందుకంటే మైనర్ పిల్లలతోటి ఎవరైనా కూడా అసభ్యకరంగా ప్రవర్తించడం కానివ్వండి, ఫోర్సబుల్ గా లవ్ చేయమని చెప్పడం కానివ్వండి, వారికి లేని ఆశల్ని కలిగించి, ఇప్పుడు ఆ పిల్లోడికి చదువుకునే ఏజ్, ఆటలాడుకునే ఏజ్, అలాంటిది ఇలా ఉంటుంది ఇలా అని చెప్తేనే ఆ పిల్లోడు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఆవిడని ఆ కేసులో కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఆవిడ అలాంటప్పుడు పోక్సో అనేది మనకు 20 years శిక్ష ఉంటుంది, పనిష్మెంట్ తో పాటు జరిమానా కూడా విధిస్తారు. అలాగే అతనితో శారీరకంగా ఇబ్బంది పెట్టి ఏమైనా చేసింది అనుకోండి, దాన్ని కూడా హార్మ్ఫుల్ కింద కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే శిక్షలు అనేవి ఉంటున్నాయి, కానీ అటు సైడ్ ఎక్కువగా నార్త్ సైడ్ అనేది అసలు ఎలాంటి వావి వరుసలు ఉండవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి నచ్చితే చాలు, అమ్మాయి నచ్చితే చాలు, అబ్బాయి నచ్చితే చాలు, వారికి ఏజ్ తో సంబంధం లేదు, తర్వాత నెక్స్ట్ రిలీజన్ తో సంబంధం లేదు, అసలు దేనితోని సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు అయితే చాలు, మగవారికి నచ్చిన ఆడవారైతే చాలు, ఆడవారికి మగవారైతే చాలు, అంతే. వారికి ఆ బంధాలేంటి, ఆ బంధుత్వాలేంటి, ఎలాంటి వరుస అవుతారు, బాబాయ్ అవుతారా, పిన్ అవుతారా, అమ్మ అవుతుందా, నాన్న అవుతారా, కొడుకు అవుతారా, కూతురు అవుతారా, ఇలాంటి రిలేషన్షిప్స్ అనేవి అక్కడ ఉండవు. ఎందుకంటే అక్కడ కొంచెం రూడ్ గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే మేము వెళ్తూ ఉంటాం కదా, కేసులు చూస్తూ ఉంటాము. అక్కడ కోర్టు దగ్గరికి వెళ్తే వారు అసలు ఎంత క్యావమైన కేసు అంటే అట్లా మాట్లాడదు, అంత ర్యాష్ సంభాషణ ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళు ఎవరికి భయపడరు. అది అక్కడ ఉన్న నేచరో లేకపోతే వారికి ఇప్పటికీ కూడా అక్కడ పటేల్ అనే భాష మనం వింటాం. అంటే ఎప్పుడెప్పుడో పటేల్ లో ఉండేవాళ్ళు, అంటే వారు మనకి ఇంత కొంచెం తక్కువ జాతి వాళ్ళని ఇంకెక్కువగా అంటే బ్యాడ్ గా ట్రీట్ చేయడం కానీ ఇలాంటివి ఇంకా అక్కడ మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం. మనది ఇంత అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నాం, కానీ అక్కడ మాత్రం అలాంటివి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ మనము అసలు ఎలా తీసుకోవాలో కూడా ఏమీ తెలియట్లేదు. ఆ చిన్న పిల్లోడికి అలా మాయ మాటలు చెప్పేసి ఎలా తీసుకెళ్లిందని. ఇలాంటి కేసులలో చూసుకుంటే ఆవిడ్ని కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతిదీ అడగడం జరుగుతుంది. అంటే పిల్లాడు నిజంగానే మనస్ఫూర్తిగా ఇలాంటివి చేశాడా, లేదంటే అతనికి ఇంకా ఏమైనా మొబైల్లో కూడా అవి చూపిస్తుంటారు కొన్ని వీడియోస్, వాటి కింద కూడా వేరే కేసు కూడా ఫైల్ అవ్వడం జరుగుతుంది. అంటే దాని కింద ఒక కేసు అవుతుంది, పిల్లోని తీసుకెళ్లిన కింద ఒకటి అవుతుంది, పిల్లోడు మైనర్ కింద ఒక కేసు అవుతుంది. ఇలాంటివన్నీ కేసులు తీసేసుకుంటే ఆవిడ దాదాపుగా పనిష్మెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పిల్లోడు కనుక మేజర్ అయ్యి ఉంటే వాడికి ఎంత, 17 సంవత్సరాలు, ఆ అమ్మాయి 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. తల్లి ఏజ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కిషన్ అనేవాడే చూస్తుంటేనే ఒక 50 సంవత్సరాల దాకా కనిపిస్తున్నాడు. అలాంటి తరుణంలో ఇప్పుడు ఇవన్నీ మనము ఎలా చూసుకున్నా కూడా రోజు రోజుకి ఏమైపోతుందో, నచ్చితే మీరు ఆగి అదొకటి మనకేమవుతాడు ఆలోచన చెయ్యండి. ఆలోచన చేసి నిజంగానే ఇలాంటి చేసుకోవచ్చు. ఒక భర్త ఉన్నాడు, భర్త వల్ల మీకు సుఖం అందకపోతే విడాకులు తీసుకోండి. మీకు తగిన వరుణ్ణి వెతుక్కొని పెళ్లి చేసుకోండి. ఎవరైనా సరే, అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి. అంతేగాని చంపుకోవడాలు, చచ్చిపోవడాలు, లేచిపోవడాలు ఇవన్నీ చేసేసి పరువు పోగొట్టుకునే పనులు తప్పించి ఇవి దేనికి పనికొచ్చేటి లేవు. సొసైటీలో ఇలాంటివన్నీ రోజు రోజుకి మనం చూస్తున్నాం. పోలీసులు కూడా అవాక్కయ్యారు, అదేంటి అని. తల్లితో కొడుకు లేచిపోవడం ఏంటి అంటే, స్వంత కొడుకు కాకపోతే ఇంకా లేచిపోతారా? ఇలాంటివి ఉన్నాయి అన్ని. అంటే సొసైటీలో ఇవే నడుస్తున్నాయి అన్నట్టు.
నాకు పుట్టలే కదా, నాకెందుకు నిజంగా కొడుకు అవుతాడు, నిజంగా నాకు తెలిసిన వాళ్ళు కాదు కదా, సో వాళ్ళతో మనం రిలేషన్షిప్ పెట్టేసుకోవచ్చు, మా అమ్మ తమ్ముడు కాదు కదా, వాడితో కూడా రిలేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఇలాంటివన్నీ అమ్మాయిలు ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నది ఈ మధ్య కాలంలో లగ్జరియస్ లైఫ్, ఎంజాయ్మెంట్. ఇలాంటి కారణంగానే అబ్బాయిలు ఎక్కువ శాతంలో బలవుతున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేసులు కూడా అవే ఎక్కువ ఫైల్ అవుతున్నాయి. అమ్మాయిలతో మోసపోవడం కానివ్వండి, అమ్మాయిలు అక్రమ సంబంధం పెట్టేసుకొని భర్తలు మోసం చేసినవి కానివ్వండి, లేదంటే భర్త ఉండగానే ఇంకొక అబ్బాయితో లేచిపోవడం కానివ్వండి, ఇంట్లోనే ఉన్న వాళ్ళతోటి ఇంకా ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకొని విడాకుల దాకా రావడం, లేదంటే మనుషులను చంపేయడం, చచ్చిపోవడం దాకా చోటు చేసుకుంటున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టేసుకొని మీరు ఏదన్నా కేసులు ఉంటాయి, కేసులు అనేది మీరు పరీక్షించండి. కోర్టులో ఒకసారి దొరుకుతాయి. ఇప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా అయిపోయినాయి అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ కోరికని చంపుకోవడం అనేది చాలా మేజర్ థింగ్. సో మీకు కోరిక వస్తే హస్బెండ్ ఉంటారు, హస్బెండ్ తో మాట్లాడుకోండి, వైఫ్ ఉంటారు, వైఫ్ తో మాట్లాడుకోండి. చిన్న పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బలి చేయకూడదు. వారి ఏజ్ అనేది చాలా క్రూషియల్. ఆ ఏజ్ లో వాళ్ళు చదువుకోవాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలనేది ఉంటుంది. సో లేనిపోనివి చెప్పేసి వారిని అట్రాక్టివ్ చేసి వారితో ఇల్లీగల్ అఫైర్ పెట్టేసుకుంటే దాన్ని పెళ్లి కింద ఎవరు కన్సిడర్ చేయరు. అలాగే వారితో ఉండండి అని చెప్పేసి కూడా ఎవరు చెప్పరు. ఎందుకంటే ఏజ్ క్రైటీరియా చూసుకున్నా సరే ఒక కొడుకు వరుస అయ్యే వ్యక్తితో ఇలా చేస్తున్నారు కాబట్టి ఆ పర్సన్స్ అని. సో ఇలాంటి కేసులు చాలా సర్వసాధారణం అయిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఇలాంటివి జరిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. చిన్న పిల్లల్ని ఎవరైనా హరాస్ చేసినా, చిన్న పిల్లలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా, చిన్న పిల్లల్ని ఎక్కడి నుంచెలైనా తీసుకొచ్చేసినా, అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు, వేరే ఏదో ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళిన తర్వాత ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు ఇతను నాకు అన్నప్పుడు మీరు కనుక్కోండి ఏజ్ ఏంటి, ఎలా ఏంటి అని కనుక్కొని పోలీసులకు మీరు కనుక కంప్లైంట్ ఇస్తే వారిని కాపాడిన అవకాశం ఉంటుంది. మీరు కూడా వారికి హెల్ప్ చేసిన కిందికి వస్తారు. చట్టాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి, శిక్షలు వేస్తూనే ఉన్నాయి, జడ్జిమెంట్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటివి ఏదో ఒక చోటు జరుగుతున్నాయి. నార్త్ సైడ్ లో మాత్రం కోకొల్లలు మనము చూసుకుంటే ప్రతి ఒక్క వీధిలో ఇది మనకు కనిపిస్తూనే ఉంటుంది. అంటే మగవారు ఆడవారిని చాలా చీప్గా చూస్తారు అక్కడ. అందువలన ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఏదేమైనా సరే ఇదైతే చాలా అసలు అది మనం చెప్పుకోలేని విషయం. 45 నుంచి 50 సంవత్సరాల ఆవిడ 17 ఏళ్ళ కుర్రాడు, అది కూడా కొడుకు వరుస అయ్యే అతనితో లేచిపోతే తండ్రి అలాగే భర్త వరుస అయ్యే ఆ పర్సన్ యొక్క మానసిక స్థితి చూడండి. అంటే పెళ్లి చేసుకొని కొడుకి తలనిద్దాం అనుకున్నాడు, అలాగే తనకు ఒక వైఫ్ ఉంటుంది కదా తోడు అని చెప్పేసి అనుకుంటే ఆవిడకి కావాల్సింది ఆవిడ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో మన వ్యక్తి మనవారు అనుకోవడం అనేది కరువయిందని చెప్పేసి మనమైతే చూసుకోవచ్చు. అసలు కేసులు చాలా రకాలుగా చాలా డిఫరెంట్ గా ఫైల్ అవుతున్నాయి. ఒకప్పుడు డివోర్స్ కేసులు, కొట్లాటలు, పీటీ కేసులు ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు అలా ఉండాలి. ఫ్యామిలీ కేసుల్లోనే రకరకాల కేసులు వస్తున్నాయి. ఆ కేసులను చూస్తుంటే మాకే విచిత్రం అనిపిస్తుంది. ఆ కేసుల గురించి మనం చూస్తూ ఉంటే లోతుగా స్టడీ చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కువగా మనం కేసులు వేస్తే మా వైఫ్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టేసుకుంది అంతే, వైఫ్ ఇంకొక అతనితో, తనకు వరుస అయ్యే వాళ్ళతో, లేదంటే తన ఏజ్ గ్రూప్ వాళ్ళతో. ఇప్పుడు అలా ఉండట్లే. కొడుకులతో, మరుదులతో, తమ్ములతో, అన్నలతో, అక్కలతో, చెల్లెలతో, ఇలా ఎవరిని చూసినా కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ వస్తున్నాయి. లేదు అనుకుంటే నచ్చకపోతే అడ్డొస్తే చంపేస్తారు. ఇవే అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఆలోచన ధోరణి మారుతుంది. ఆ ధోరణి అనేది ఎందుకు మారుతుంది అనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి, మీకు న్యాయం జరుగుతుంది. లేదు పోలీస్ స్టేషన్ లో మీకు న్యాయం జరగదు అనుకుంటే డైరెక్ట్ గా కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు, న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరి డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్ లో వారికి సపరేట్ గా సెల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి మీరు ఫైల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా బాధాకరం, చాలా హృదయ విదారకమైన పరిస్థితి అది. ఆ ఫాదర్ కి ఎలాంటి న్యాయం జరుగుతుందో అక్కడున్న కోర్టులు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. థ్యాంక్ యూ.